హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు అయస్కాంత పదార్థాల నుంచి మనకి 2 మార్కుల ప్రశ్నలున్నాయి. ఆ 2 మార్కుల ప్రశ్నల నుంచి ఒక ప్రశ్నని మనం ఇప్పుడు చూద్దాము. క్రమరహిత ఆకారము కలిగిన కరెంటు ప్రవహించే తీగ చుట్ట బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినది. ఒక క్రమరహిత ఆకారము కలిగినటువంటి విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్టను బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. అయితే తీగ సరళముగా ఉన్నట్లయితే వలయము ఏ ఆకారంలోకి మారుతుంది, ఎందుకు అని అడుగుతున్నాడమ్మ. వలయము వృత్తాకారంగా మారుతుంది. ఎందుకు అంటే అయస్కాంత అభివాహము ఏదైతే ఉందో అయస్కాంత అభివాహము గరిష్టం అవుతుంది ఆ సందర్భంలో. వృత్తాకారంగానే ఎందుకు మారుతుందంటే వృత్తం అనేది అతిపెద్ద వైశాల్యాన్ని ఏర్పరుస్తుంది. దానివల్ల మనకి తీగ సరళతగా కనుక ఉన్నట్లయితే అది వృత్తాకారంగా మారుతుంది. దానికి కారణం ఏంటంటే అతిపెద్ద వైశాల్యాన్ని ఏర్పరుస్తుంది. ఒకటి, ఇలా అతిపెద్ద వైశాల్యాన్ని ఏర్పరచడం వల్ల అయస్కాంత క్షేత్రంలో దాని యొక్క స్థితి శక్తి, అదే పొటెన్షియల్ శక్తి తగ్గిస్తూ వలయము గుండా వెళ్తున్నప్పుడు అయస్కాంత అభివాహం ఏదైతే ఉందో అది గరిష్టంగా ఉంటుంది. అందువల్ల మనకి ఇక్కడ వృత్తాకారంగా మారుతుంది. మారడానికి కారణం ఏంటంటే అయస్కాంత అభివాహము గరిష్టంగా ఉంటుంది.